యాక్టివ్, బీ యాక్టివ్. ఇంత నెమ్మదిగా ఉంటే కుదరదు. గట్టిగా ప్లాన్ చేయండి. బొమ్మ అదిరిపోవాలి, బాక్స్ ఆఫీస్ బద్దలైపోవాలి, అమ్మాయి అదుర్స్ అనిపించాలి అంటూ ఎవరో చెప్పే మోటివేషనల్ క్లాసెస్ వింటున్నారా ఆ ఇద్దరు హీరోయిన్లు? ఇంతకీ ఎవరు వారు అంటున్నారా? ఇంకెవరు, పూజ అండ్ కృతి. ఇప్పుడు ఎక్కడున్నారు, ఏం చేయబోతున్నారు? కమ్ ఆన్, లెట్స్ వాచ్. పూజా హెగ్డేని పలకరించిన వరుస ఆఫర్లు చూసి ఇంకో దశాబ్దం పాటు ఈ అమ్మాయికి తిరుగు లేదనుకున్నారంతా. కానీ ఎక్కడ మిస్ఫైర్ అయిందో కానీ 2023లో ఒక్క హిట్ కూడా అందుకోలేకపోయారు ఈ బ్యూటీ. అలవైకుంఠపురం, అరవింద సమేత అంటూ ఆ మధ్య బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నారు పూజా హెగ్డే. మళ్ళీ అలాంటి గోల్డెన్ డేస్ ని ఎంజాయ్ చేయాలి మీరు అంటూ చీరప్ చేస్తున్నారు బుట్టబొమ్మ ఫ్యాన్స్. మీరు కాస్త ప్లాన్ చేసుకోండి, మేం మీ వెంటే ఉన్నామంటూ ఎంకరేజ్ చేస్తున్నారు. పూజా హెగ్డేకున్నంత క్రేజే కాస్త అటు ఇటుగా కృతి శెట్టి విషయంలోనూ కనిపించింది. ఉప్పెన సినిమాలో ముద్దు ముద్దుగా కృతి చెప్పిన డైలాగ్లకు ఒక్కసారిగా ఫిదా అయింది తెలుగు యూత్. అయితే ఆ సినిమాతో వచ్చిన క్రేజ్ ని నిలబెట్టుకోలేకపోయారు కృతి శెట్టి. తన వద్దకొచ్చిన సినిమాల్లో బాగానే యాక్ట్ చేసినా, డాన్స్ చేసినా ఉపయోగం లేకపోయింది కృతి శెట్టికి. సినిమాలో క్లిక్ కాకపోవడంతో కృతి కిట్టి కాస్త ఖాళీగానే కనిపిస్తోంది. అదర్ లాంగ్వేజెస్ మీద ఫోకస్ పెట్టిన ఈ బ్యూటీ తెలుగులో పర్ఫెక్ట్ స్క్రిప్ట్స్ తో ఎప్పుడు పలకరిస్తారో అని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్.